తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం చోడవరం గ్రామంలో 1970 జూన్ 2వ తారీఖున దైవజనుల కుటుంబమైన పాస్టర్ జుత్తుగ కృపానందం మరియమ్మల ప్రార్థనా జీవితానికి ప్రతిఫలంగా ఆశీర్వాదం గారు జన్మించారు. చిన్న వయసు నుండి తనకు పాటల మీద ఉన్న మక్కువతో చదువుని సహితం విడిచి ఆయన 18వ ఏట కాకినాడ నుంచి తన పూర్తి సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు. జనవరి 1, 1994 సంవత్సరంలో యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి అదే సంవత్సరంలో తన మొదటి క్యాసెట్ను రూపొందించారు. ఆశీర్వాదం గారి వేదికపై పాట పాడుచున్న ప్రతిసారి ప్రభు కోసం గొప్ప స్వరంతో పాడుతూ తన తుది శ్వాస విడవాలనే కోరిక వీరికి బలంగా ఉండేది. లెక్కించలేను స్వామి, లెక్కించలేను ఈ ప్రేమే నా ఊపిరి, ఈ ప్రేమే నా కాపరి, ఈ ప్రేమే నా ఊపిరి, ఈ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలో విస్తరింపచేసావు. అంతర్జాతీయ సువార్థికులు డాక్టర్ జోషి అన్నగారితో టీవీ పరిచర్య మరియు రేడియో పరిచర్యలను జరిగించారు. నవంబర్ 27, 1996 సంవత్సరంలో శ్రీమతి షారోన్ గారిచే వివాహం జరిగింది. భార్య షారోన్ గారి ప్రార్థన ద్వారా ఎంతో బలపరచడమే కాకుండా పాటలు రాయడంలో ఎంతో సహకరించేవారు. వారికి దేవుడు 1997 సంవత్సరంలో కుమారుడు చార్లెస్ ఫిన్నీని, 1996 సంవత్సరంలో కుమార్తె మేరీ గ్రేస్ని అనుగ్రహించారు. తన తండ్రి పాస్టర్ జె కృపానందం గారు కోటపాడులో సేవ చేస్తున్న సమయంలో ఆయనకు సహాయపడుతూనే పాటల పరిచర్యను కొనసాగించారు. తన తండ్రి ప్రభునందు నిద్రించిన తరువాత 2008 సంవత్సరంలో తను సంపూర్ణ సేవలోకి ప్రవేశించారు. సేవను ఆరంభించిన తర్వాత దైవ దర్శనమును బట్టి అదే సంవత్సరం దేవుని మందిర నిర్మాణానికి నాంది పలికి 7 సంవత్సరాలు అనేక శ్రమలు పడి 2008, 12 సంవత్సరాల మధ్యకాలంలో RSS అనే దళం తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా దైవజనుల మీద మరియు సంఘ సభ్యుల మీద అనేకమైన దాడులు చేయడం, అలాగే మందిరం కూల్చుటకు గుణపాలతో గుంపులుగా రావడం, సంఘ సభ్యులను వెలివేసి పాలు, పప్పు, నూనె, బియ్యం, నిత్యావసర వస్తువులు ఎవరైనా అమ్మితే 2,000 రూపాయలు జరిమానా విధించడం లాంటివి అన్యాయమైన కేసులు బనాయించి ఆయనను జైలుకు సహితం పంపాలని క్రీస్తు విరోధులు ఇబ్బంది పెట్టినప్పటికీ రోషముగా ప్రభు కొరకు నిలబడి పోరాడి ఆయన సంఘము కలిసి గొప్ప విజయంతో నవంబర్ 9, 2016 సంవత్సరంలో అద్భుతంగా మందిర గృహ ప్రతిష్టను జరిగించారు. ఒక నిమిషమైన బ్రతుకలేనయా నాన్నా, నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా, బ్రతుకలేనయా, నే బ్రతుకలేనయా, బ్రతుకలేనయా, నే బ్రతుకలేనయా, నిన్ను విడచి నేను బ్రతుకలేనయా, నిన్ను విడచి నేను బ్రతుకలేనయా. నాన్నా, నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా. ఆయన మృతి చెందడం మన తెలుగు క్రైస్తవ ప్రజలకు చాలా దుఃఖాన్ని కలిగించింది. ప్రతి ఒక్కరూ వారి యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వారి యొక్క భావోద్వేగాలను వ్యక్తం చేసుకున్నారు. మన మధ్య ఆశీర్వాదం గారు లేకపోయినప్పటికీ ఆయన రచించి అందించిన పాటలు పశుశాలలో నీవు, సిలువలో సాగింది యాత్ర, మార్పు చెందవా నీవు మార్పు చెందవా, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును అంటూ కోట్ల మంది ప్రజల గుండెల్లో నిలిచిపోయారు సువార్త గాయకులు ఆశీర్వాదమయ్య గారు. అద్భుతమైన పాటలు ఇప్పటికీ నేను మర్చిపోలేను. 2007 నుండి నా ప్రాణమా ప్రాణమా కృంగివద్దు ఆ పాటతో కన్నీరుతో నన్నే కన్నీరులో ముంచేశారు. 78,000 మంది దైవజనుల మీటింగుల్లో 23 జిల్లాల్లో పాటలు పాడి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఆయన కంఠంతో ఒక పాటను మొదలు పెడితే మీటింగ్స్లో ఉన్న అనేక మంది ప్రజల కళ్ళ నుండి కన్నీళ్లను రప్పించగలిగేది ఆయన రాగం. ఆ రాగాన్ని, ఆ స్వరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని పాటలను విన్నాం.
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. దేవుడు కలిగిన జనులు ఎంతో, దేవుడు కలిగిన జనులు ఎంతో ధన్యులని యేసు పలికేనే, ధన్యులని యేసు పలికేనే. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. దేవుడు కలిగిన జనులు ఎంతో, దేవుడు కలిగిన జనులు ఎంతో ధన్యులని యేసు పలికేనే, ధన్యులని యేసు పలికేనే. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 ఎందుకే తొందర. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన